పెన్షన్దారులు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చిన్నచూపు ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అందుకే పాలకులు ఇవ్వరని ప్రతిపక్షం అడగదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల సన్నాహ సభ సమావేశంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. పాలకులు ప్రతిపక్షాల వైఫల్యం కారణంగానే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్దారుల పెన్షన్ పెంపు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వెంటనే పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెన్షన్ పెరగాలి అని లేదు వాళ్ళకి. ఏంటంటే వస్తుంది అది తినేటారు మన అన్నని మనకి ఎవరో అక్కడ నుండి ఇక్కడ వచ్చిన అంటే అర్థం నడిచి జిల్లాల నుండి హైదరాబాద్ వెళ్ళారన్నా మరి తోటి సోదరులందరూ కూడా బాధ అనిపిస్తుంది. మాకే బాధ అనిపిస్తుంది అంటే అన్న ఇంకా బాధపడి ఉంటాడని మేము ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఇంత మోటివేట్ చేసినప్పటికీ జనం ఒక్కరి ఆటోలలో కూడా రాలేకపోయారు. పనులన్నీ మునిగిపోయి మనకు ఏదైనా సమస్యలు వస్తే బాధలు వస్తే మన అన్న దృష్టికి తీసుకెళ్తే అన్న సహకరిస్తానని మన ముందుకు వచ్చి మనకు అండగా నిలబడతానంటే జనలేదు. మనమందరము మన అవసరాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ పేరు నాకు తెలియదు కాబట్టి భావించి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీశైలం అన్న నంగనూరు మండల అధ్యక్షుల వారు శ్రీశైలం పిలిశెట్టి నారాయణ దుర్గయ్య రామకూరి సంజీవ అన్న గారిని ఈ రాష్ట్రంలో పెన్షన్ మీదనే ఆధారపడి పెన్షన్ కోసమే ఎదురు చూసే పేద వర్గాలు దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతికేటోళ్ళంటే పాలకులకు ప్రతిపక్షాలకు చాలా చిన్న సొప్పు ఉన్నది. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళను ప్రభుత్వం మోసం చేస్తున్నది. మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఇక్కడ లేకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. మోసాన్ని ఎండగట్టి మోసానికి గురవుతున్న వర్గాల పక్షాన నిలబడే ప్రతిపక్షం ఇక్కడ లేదు. 20 నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం. 20 నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడలేకపోతున్నాం. పేదల పక్షాన్ని నిలబడి మాట్లాడే గొంతులను పాలకుల రూపంగా ప్రతిపక్షాల రూపంగా చూడలేకపోతున్నాం. ఇట్లాంటి నేపథ్యంలోనే ఎవరున్నా లేకపోయినా నా వికలాంగుల పక్షాన, వృద్ధుల వితంతుల పక్షాన, పెన్షన్ మీద ఆధారపడి జీవించే ప్రజల పక్షాన ఎంఆర్పీఎస్ ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, పాలకులకు హెచ్చరిక చేస్తున్నా. ఇక్కడ పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళ గురించి ఒకటే అవుతే, కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 6-7 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో కొత్త పెన్షన్ మంజూరు కాలే. ఈ గవర్నమెంట్ వచ్చినాక 20 నెలల్లో కొత్త పెన్షన్ మంజూరు కాలే. వాళ్ళ ఆవేదన అరణ్య రోదనంగా మారుతుంది. అంటే పెన్షను కొత్త ఇవ్వాలి. 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్న, మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వారు ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్నారు. ఆ రీత్యా నేను ఇతరత్ర కోణంలో నేను విశ్లేషణ చేస్తలేను కానీ పెన్షన్ పెంచే విషయంలో మాత్రం, పెన్షన్ హామీ అమలు చేసే విషయంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 మోసగాడు రేవంత్ రెడ్డి గారు అనే విషయం స్పష్టంగా చెప్తాను. ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే, కేసీఆర్ కంటే 100 రెట్లు బెటర్ చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ పెంచే విషయం. 100 రెట్లు బెటర్ పెన్షన్ పెంచే విషయం.